అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు వంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము సంపాదించుకొనుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అలాగే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఉదయకాల వేళలో గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సంపాదించుకొనుట. ఏమి సంపాదించుకోవాలి అంటే మరి విశ్వాసమును సంపాదించుకోవాలి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించునని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 మనం చూస్తుంటున్నాం. విశ్వాసమందు నిలకడ కలిగి, స్థిరత్వము కలిగి, అభివృద్ధి పొంది నింపబడటం అంటే మనము అడిగిన దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎలాగూ సంపాదించుకోవాలి అంటే ఆయన వెంటాడాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము ఆయన రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు. విశ్వాసమందు నిలకడగా ఉండాలి, స్థిరత్వము కలిగి అభివృద్ధి పొందాలి. అటువంటి ఆ సమయంలో అక్కడ చదువుకున్న లేఖన భాగంలో ధనాపేక్ష 17 అంటే విసర్జించి మరి వాటిని వెంటాడాలి అని కూడా చెప్తా ఉంటాను. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అన్న కాడ 2 ఉంది. కింద మూల భాషలో వెంటాడము అని చెప్పి చూస్తుంటున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పి చూస్తుంటున్నాం. ధనం ఉండటము మంచిదే, కానీ ఎక్కువగా ఉండకూడదు, కొద్దిగా ఉండాలి. ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి దేవుడు, మనల్ని పోషించినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మనకి ఏది కావాలనో, ఎప్పుడు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాం. విశ్వాసము నుంచి తొలగిపోవడానికి మరి ఈ ధనాపేక్ష అడ్డం వస్తుంది. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటున్నారు అని చెప్పి చూస్తున్నాం. మరి విసర్జించి ఏమి అత్తుకోవాలి అంటే, ఏటిని వెంటాడాలి అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడుట వలన సంపాదించుకోగలుగుతాం. అలాగే మరి యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్రమైన హృదయం కూడా కలిగి ఉండాలి అంటే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పవిత్రమైన హృదయం కలిగి, ఆయన యందు నిలకడ కలిగి, స్థిరత్వం కలిగి, అభివృద్ధి పొందినటువంటి మనము అంటే మనకి ఈ లోకంలో ధనం లేకపోయినా పరలోకంలో మనకు ధనం ఉంది. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం. మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు,
మనకు కావలసిందల్లా ఆయన మన అక్కర్లు తీర్చే దేవుడు మనకున్నాడు. తప్పకుండా మనకి ఇస్తాడు. ఎందుకంటే మనం ఆయన వెంటాడినప్పుడు ఎట్లా విశ్వాసముతో, ప్రేమతో, మరి నీతితో, భక్తితో వెంటాడినప్పుడు అవన్నీ కూడా మనం సంపాదించుకోగలుగుతాం. ఆయన మనకి ఇస్తాడు. అక్కడ మనం గమనించినట్లయితే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడటం వలన సంపాదించుకోగలిగాం. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడ కూడా మూల భాషలో విడిచి పారిపోము అని చెప్పి చూస్తుంటున్నాం. మనము విడిచి పారిపోవాలి. ఇదేంటి అంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి, విశ్వాసంలో బలము కలిగి అభివృద్ధి పొందేవారిగా మనం ఉండాలి. వేటిని విడిచిపెట్టాలి? ఇకలోకమైనటువంటి ధనమును, దాని మీద ఆశ లేకుండా, అంటే వాటిని ఆ ఆశలను విడిచిపెట్టి మనం ఆయన యందు నిలకడగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని మరి ఆయన సన్నిధిలో నిత్యము నడిపిస్తాడు. కాబట్టి అందుని బట్టి ఆయన మనం స్తుతించాలి. మనకు ముందున్నటువంటి భక్తులు విశ్వాసమును అనుసరించడం ద్వారా విశ్వాసము సంపాదించుకోగలిగారు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన యందు నిలకడ కలిగి ఉన్నాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రేమ, విశ్వాసము, మరి నీతి, భక్తి ఇవన్నీ వెంటాడినప్పుడు దేవుడు మనకు సమృద్ధి ఇస్తాడు. అందుకే అంటాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. మనం విశ్వాసం మూలంగానే జీవిస్తున్నాం. మన ధనము కాదు, మన ఆస్తి కాదు, మన ఐశ్వర్యం కాదు, మన అందము కాదు. ఏదంటే విశ్వాసం మూలముగా మనం జీవిస్తున్నాం. ధనము కూడా కాదు. ఎందుకంటే ధనం ఇప్పుడు ఉంటుంది, పోతుంది. ధనమును ఆశించిన వాడు మరి దారి తొలగిపోతాడు, లోకం వైపుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ధనము ఏది ఎప్పుడు ఏది కావాలనో దేవుడు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, అభివృద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించాలి. ఈ ఉదయకాల వేళలో ఆయన సంపాదించుకోవాలి. అంటే విశ్వాసమును సంపాదించుకొని నిలకడగా ఉండి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడటం వలన ఇవన్నీ మనము సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాల వేళలో మన కొరకై రక్తము కార్చి సమాధి చేయబడి, ప్రాణము విడిచిపెట్టి సమాధి చేయబడి, మరలా 3వ దిన మృత్యుంజయ లేచినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విశ్వాసంలో స్థిరత కలిగి, నమ్మకం కలిగి, నైనా దేవతండ్రి నిలకడ కలిగి అభివృద్ధి పొందే వారిగా మేము ఉండటానికి కృప చూపించండి. నీతిమంతుడైన వాడు తండ్రి ప్రభా నేను నిలకడగా ఉంటాడని, దేవతండ్రి మరి స్థిరత్వం కలిగి ఉంటాడని మేము చూస్తుంటున్నాం. నీతిని, భక్తిని, మేము విశ్వాసమును, ప్రేమను మేము కలిగిన వారంగా ఉండి దాన్ని వెంటాడే వారంగా ఉండటానికి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.